జోహార్ కామ్రేడ్ ఠాను నాయక్ కి. సభాధ్యక్షులు గిరిజన సంఘం అధ్యక్షులు ధర్మానాయక్ గారికి, అదేవిధంగా శ్రీరామ్ నారాయణ గారికి, అదేవిధంగా మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జాన్ వెస్లీ గారికి, రంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా సభను అలంకరించిన పెద్దలు, కుల సంఘాలు, ప్రజా సంఘ నాయకులు, ఈ వేదికను హాజరైనటువంటి వారందరికీ కూడా ఉద్యోగ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఠాను నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు. వారు పోరాటం మరి లంబాడి తండాలో అమాయకత్వం, మూడు నమ్మకాలు నడుస్తున్న సమయంలో సుమారు 77వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే ఆ సమయంలోనే మరి తండాలో విపరీతమైన వివక్షత గురి అయిపోవడం లంబాడి తండాలు. ఆనాడు వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి పట్టా లేకపోవడము, ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పోడు భూములు నమ్ముకొని చేసుకున్నటువంటి ఈ గిరిజన సమాజం అంతా కూడా చూస్తున్నట్టు ఆనాడు లంబాడీల మీద జరుగుతున్న పరిణామాలు, నష్టాలను చూసి ఠాను నాయక్ గారు మరి పోరాటానికి సిద్ధమైనప్పుడు మరి ఠాను నాయక్ కాదు, వారి కుటుంబం మొత్తం కూడా సుమారు 7 అన్నదమ్ములు కూడా ఆ పోరాటంలో బలిదాగా అయినారు. మరి ఠాను నాయక్ గారు ఈ భారతదేశ చరిత్రలో భూ పోరాటంలో మరి ఆనాడు రజాకారులకు బ్రిటిష్ ప్రభుత్వాలతో కూడా పోరాడి భూ పెత్తనందారులు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ భూ పోరాటాలు చేసి మరి బండి చక్రాన్ని కట్టేసి మరి వాళ్ళని చంపడం జరిగింది. ఇంత పెద్ద భూ పోరాటం చేసిన ఠాను నాయకులు మరి వాళ్ళ పోరాడిన వల్లనే మరి కొన్ని వేల ఎకరాలు కూడా మన గిరిజనులకు మరి భూ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అంత పెద్ద పోరాటం చేసిన ఠాను నాయక్ గారికి మరి ఆనాడే తెలంగాణ ఉద్యమం గురించి కూడా అవగాహన కల్పించిన వ్యక్తి మరి ఠాను నాయక్ గారు. మరి ఠాను నాయక్ గారు వారి కుటుంబం మరి చేసిన ఉద్యమాలని ఈ పాలకులు గుర్తించకపోవడము, మరి ఆ కుటుంబం ఏ విధంగా ఉందో మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉన్నది. జై తెలంగాణ అన్న వ్యక్తుల్లో బంజారాలో మొదటి వరుసలో ఉన్నారు భోజన్ నాయక్ గారి, ప్రవీణ్ నాయక్ గారి. మరి వారిని మన బంజారా సమాజానికి గుర్తించకపోవడం చాలా బాధపడతా ఉన్నాం. ఇంత పెద్ద పోరాటం చేసిన ఠాను నాయక్ని ఈరోజు గుర్తించకపోవడం, మరి ట్యాంక్ బండ్ మీద కూడా ఠాను నాయక్ విగ్రహం పెట్టాలనే డిమాండ్ కూడా మన ఉద్యమం ద్వారా తీసుకొస్తున్నాం తప్ప మరి ఏ ప్రజా పాలకులు కానీ పార్టీలు కానీ పట్టించుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతం నుంచి జమీన్ అమని పోరాటం చేసిన ఇలా కొమరం భీం కానీ వాళ్ళ చరిత్రని కొని ఎక్కడ కూడా మనం పాలకులు గుర్తించకపోవడం మనం దుర్మార్గంగా ఇలా బాధపడతా ఉన్నాం. మనం అందరం కూడా మరి వారి ఆశయ సాధనను ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున కూడా ఇలా భూ పూజ కూడా చేస్తూ ఉన్నారు. ఇంత ప్రొఫెసర్ చెప్పినట్టు శివలాల్ మహారాజ్ జయంతిని, శివలాల్ మహారాజుని కూడా ఒక గురువుని కూడా ఈ బంజారా సమాజానికి పూజించే బంజారా సమాజానికి శివలాల్ మహారాజుని కూడా ఎంతో పోరాటాలు ఉద్యమాల ద్వారానే మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఇలా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉన్నది. అంటే మనం చేసిన ఉద్యమాలు, మనం చేసిన ఫలితాలు కూడా గుర్తించకపోవడం చాలా బాధ వివక్షత కూడా గురి అవుతున్నాం అనే సందర్భంగా మనం చెప్పక తప్పదు. తప్పకుండా మరి ఠాను నాయక్ గారి ఆశయ సాధనను మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరిపైన ఉన్నది. అదేవిధంగా ఇలా ఎర్ర జెండాలు కామ్రేడ్ పార్టీలు ఇలా ఉన్నబట్టే కొంత గిరిజనులకు ఎంతో కొంత భూ పోరాటాలు మేలు జరుగుతూ ఉన్నది. ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా ఆదిలాబాద్ నుండి ఇలా అశోరాపేట, భద్రాచలం వరకు ప్రాంతాలు చూస్తూ ఉంటే మరి ఎక్కడ చూసినా కూడా పోడు భూముల మీద ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది. ఇందాక చెప్పినట్టు రంగారెడ్డి సార్ చెప్పినట్టుగా ఇప్పటికీ 77 సంవత్సరాల పోరాటం జరుగుతున్నప్పటికీ
ఇప్పటి కోసం భూ పోరాటాలు కూడా నడుస్తూనే ఉన్నది. ఇప్పటికి కూడా గిరిజనులు కూడా పోడు భూములు ఇంకా పోరాటాల మీద ఇలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మొన్నటిగా చంటి పిల్లలను కూడా వదిలేసి ఇలా జైలు పంపించిన గిరిజనులకు పాపాన్ని ఇలా పాలకులు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మా నాన్నగారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. చిన్నప్పుడు మా నాన్న అడిగేటోని, ఏంది నాన్న నువ్వు ఎప్పుడు కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ తిరుగుతా ఉన్నావు, నువ్వు ఒక సర్పంచ్ కూడా కాలేకపోతున్నావు, నిన్న మొన్న వచ్చిన సర్పంచ్ కాగితాలు ఏంది అని అడిగితే ఆయన అన్నాడు, ఒక సామెత ఉన్నాడు మా తండాలో, ఒక సామెత ఉంది. ఏమన్నాడంటే, కొన్ని ప్రాంతంలో ఒక వ్యక్తి, మా ఊరు పక్కనే ఒక వ్యక్తి ఒక కుక్కను ల్యాబ్ కుక్కను పెంచుకున్నాడు. మా నాన్న నాడు కుక్కను పెంచుకున్నాడు. దానికి సామెత చెప్పినాడు మా నాన్న. ల్యాబ్ కుక్క పెంచుకున్నాడు కేవలం ఆయనకు రక్షణ కోసమే మాత్రమే. ఆయనకి రక్షణ కోసం, ఆయన చేసే దుర్మార్గాన్ని కాపాడుకోసమేమో ల్యాబ్ కుక్కను పెంచుకున్నాడు. నేను ఒక నాడు కుక్కను పెంచుకున్నా. నాడు కుక్క ఏంటంటే అడవి ప్రాంతాలకు వెళ్ళి రక్షణ కోసము నన్ను షికారు చేసి నాకు బువ్వ పెట్టే జింకను దుప్పి పట్టుకొచ్చి పెట్టే నాడు కుక్కను పెంచుకున్నా. ఆ కుక్కలో ఎర్రదా తెల్లదా నలుపు కాదు, మనకు ఉపయోగపడే కుక్కను పెంచుకోవాలి తప్ప వేరే కుక్కను పెంచుకోకూడదు బిడ్డ అని చెప్పినారు. అంటే భూములు పోరాటం చేసిన ఒక సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మీకు ఏ పార్టీ గిరిజనులకు మనకు అన్యాయం చేయలేదని చెప్పేసి ఆనాడు మా నాన్న చెప్పడం జరిగింది. అప్పటి నుండే ఎంతో కొంత ఉద్యమాలకు వెళ్ళాలి అని చెప్పడం ద్వారా కొన్ని సందర్భాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు కూడా పోయినా. దాని తర్వాత నడుస్తుంటే పరిస్థితులు చూస్తామంటే లంబాడి సామాజిక వర్గానికి చూస్తామంటే ఆనాడు దౌర్జన్యాలు, కేసులు, దాడులు జరుగుతూ ఉన్నాయి. యాక్టులు, చట్టాలు ఉన్నప్పటికీ ఏదో లంబాడి సమాజం దాడి జరిగినప్పుడు కేసు పెట్టాలని కూడా, అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా ఉద్యమం చేయాల్సి ఉంది. దానికి ఒక పొలిటికల్ ప్రెజర్ ఉండడం వల్ల ఇదేదో కాదు మనం కుల సంఘాలు బాట పడదామని ఆ రోజు నేను భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడిగా ఉండి ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా సుమారు 25 సంవత్సరాల కుల సంఘాలు పోరాటం చేసుకుంటూ ఈరోజు వస్తా ఉన్నా. మనమందరం కూడా కొమరం భీం, ఠాను నాయక్ ఆశయ సాధనలకు అనుగుణంగా మనం అందరం కూడా ఈరోజు బంజార సమాజాన్ని కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఠాను నాయక్ విగ్రహాన్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందే. ఠాను నాయక్ ఆశయాల సాధన కోసం మనం అందరం కూడా చైతన్యం చేయాల్సిందే. మనమందరం కూడా భవిష్యత్తులో వచ్చే సంవత్సరాల కల్లా మనం అందరం కూడా పార్టీలు అతీతంగా ఠాను నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ పెట్టే వరకు మనం ఉద్యమం చేయాల్సిందిగా తమరందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు.